హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం 2 క్యారెట్స్, 2 క్యాప్సికమ్, ఒక హాఫ్ బ్రోకోలీ, 1 ఆనియన్, ఒక 5 చిల్లీస్ మనము వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒక 5 బ్రింజాల్ కూడా తీసుకున్నాం. ఇంకా ఒక 5 టొమాటోస్ అండ్ ఒక 3 ఆలు అలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆలు కూడా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కాక ఒక 5 టేబుల్ స్పూన్స్, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో మన పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా తాలింపు గింజలు వేసి మనం పోపు పెట్టుకోవాలి. పోపు వేగేంత వరకు కొంచెం ఆగుదామండి. పోపు వేగిపోయింది. కొద్దిగా కరివేపాకు వేసి, చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేద్దాం. గ్రీన్ చిల్లీ అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇంకా దాని తర్వాత ఒకటొకటిగా వెజిటబుల్స్ మనకి అవన్నీ వేగిపోయాయండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఇప్పుడు బ్రోకలీ, క్యాప్సికమ్ యాడ్ చేసాము. దాని తర్వాత ఒకటొకటిగా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని బ్రింజాల్ కూడా యాడ్ చేద్దాము. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసి, బ్రింజాల్ ముక్కలు కూడా వేసి, వంకాయ ముక్కలు కూడా మంచిగా కలబెట్టుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం ఆయిల్లోనే. మంచిగా కుక్ అయిన తర్వాత కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత మనం టొమాటో ప్యూరీ 5 టొమాటోస్ తీసుకున్నాం కదా, ఆ టొమాటోని పేస్ట్ చేసుకుని వీడియోలో చూస్తున్న విధంగా కర్రీలో వేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఉడుకుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని, చిల్లీ పౌడరు అవన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఆలు ఆల్రెడీ బాయిల్ చేసినవే కాబట్టి మనం ఆలు ముక్కలు పీల్ తీసి అలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసిన ఆలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మంచిగా మిక్స్ చేసి ఇప్పుడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీకి సరిపోయిందా లేదా అని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ క్యాష్యూ నట్, జీడిపప్పు మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అట్లా జారుగా వేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడకనిస్తే, చూసారు కదా ఆయిల్ అంతా బయటికి వచ్చింది అంటే మనకి ప్రాపర్గా కర్రీ కుక్ అయిపోయిందని అర్థం. ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ సర్వ్ చేసుకోవడమే. ప్రతి బైట్లోనూ మనకి ఒక వెజిటబుల్ పీస్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.